ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో ఉపదేశం లేదే ఏ మంత్రము కూడా అందరూ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీలు లేదు. గురువు నుంచి ఉపదేశం తీసుకున్న తర్వాతే చేయాల్సి ఉంటుంది. అది కూడా అన్ని మంత్రాలు అందరికీ ఉపదేశించడానికి పనికిరాదు అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కసారి ఆ ఉపదేశం గురించి వివరణ ఇవ్వండి. మంత్రోపదేశము అనర్హత ఇవ్వటానికి శ్లోకాలు ఏవైనా ఇవ్వచ్చు. ఈ శ్లోకం మీరు జపం చేసుకోండి, ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోండి అని చెప్తే, మంత్రోపదేశం ఎందుకు ఇవ్వకూడదు అని అంటే, ఇప్పుడు మాకు మంత్రోపదేశం ఇవ్వడానికి గర్భాష్టమేషు బ్రాహ్మణం ఉపనేత అని ఉంటుందమ్మా. అంటే ఏమిటి అంటే, మేము పుట్టడానికి ముందు మా నాన్నగా అంటే ఒక బిడ్డ జన్మిస్తున్నాడు అంటే తండ్రి శిరస్సులో 3 మాసాలు ఉండి తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటాడు. అంటే అది ఒక సంవత్సరం. ఆ కడుపులో ఉన్నటువంటి సంవత్సరాన్ని కలుపుకొని గర్భాష్టం అంటే 7వ సంవత్సరంలో ఉపనయన సంస్కారం అనేది చేస్తారు 4 రోజుల పాటు. ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు మెడలో యజ్ఞోపవీతం వేస్తారు. ఆ వేసినప్పుడు మాకు సావిత్రి ఉపదేశం అని చేస్తారమ్మా. అంటే ఇప్పుడు వాడుక భాషలందరూ గాయత్రి మంత్రం అంటుంటారు కదా. కడుపుకు అన్నం తినకుండా ఏది పడితే తినేటువంటి వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఇష్టం వచ్చేట్టు బయట రింగ్ టోన్ లాగా పాటల్లాగా పెట్టేస్తూ సర్వనాశనానికి మూలంగా చిత్రీకరించారు చాలామంది. అది వాస్తవం. సుఖంగా ఉన్నటువంటి అన్ని సుఖాన ఉన్న ప్రాణాన్ని ఇబ్బందుల్లో పడేసుకోవడం అంటారా? సుఖంగా ఉన్న ప్రాణాన్ని నాశనం చేసుకోవడం, ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని భ్రష్టత్వం చెందించడం. అంటే మంత్రం అనేటువంటిది ఇది ఇలానే చెప్పాలి, ఇది ఇలానే చదవాలి. ఆ 7వ సంవత్సరం మాకు ఉపనయనం చేసినప్పుడు ఆ మంత్రం మాకు ఉపదేశం చేస్తారు. అది కూడా ఎట్లా, తండ్రి కాళ్ళు మేము పట్టుకోవాలి, ముసిగేస్తారు నెత్తి మీద వేసి. ఆచార్యులు వారు మా నాన్నగారికి చెప్తే, మా నాన్నగారు నాకు అంటే ఆచార్యులు నా చివర చెప్తే నేను నా కొడుక్కి డైరెక్ట్గా నేను నా కొడుక్కి ఇవ్వకూడదు. కొన్ని విధానాలు ఉంటాయి. అలాగే స్త్రీకి ఎవరు కూడా డైరెక్ట్గా మంత్రోపదేశం చేయకూడదు. స్త్రీకి పొరపాటును కూడా ఏ ఒక్కరు కూడా డైరెక్ట్గా మంత్రోపదేశం చేయకూడదు. మొన్న ఎవరేదో మాట్లాడుతూ మాకు గురుగారు మంత్రోపదేశం చేశారండి అన్నారు. అరిచే గట్టిగా, అదేంటండి అన్నారు. గురువు గారు నన్ను అనిపించుకోవాలంటే అనిపించుకో. గురువు గారు అని పిలిపించుకోవడం కోసం నువ్వు అర్హత లేని వ్యక్తులకు మంత్రోపదేశం ఎలా చేస్తావు? అది చాలా రాంగ్ అండి, చేయకూడదు. శ్లోకాలు ఎలా అయినా చెప్పచ్చు. మంత్రం 2 మేము కూడా ముందు సావిత్రి ఉపదేశం తీసుకున్న తర్వాత పంచాక్షరి ఉంటుంది. పంచాక్షరితో లక్ష్మీ గణపతి అలా ఒక్కొక్కటి మాకు సుమారుగా ఉపదేశాలు అలా వెళ్తూ ఉంటాయి. అందుకని మేము ఉదయం సంధ్యావందనాన్ని కూర్చుంటే 3-4 గంటలు మాకు సమయం ఎందుకు వెళ్తుంటే ఈ అనుష్ఠానాలు మొత్తం మేము చేసుకుంటూ ఉండాలి. స్త్రీకి ఉపదేశం ఉండాలి అంటే ముందు గౌరీ పంచాక్షరి ఉండాలి. గౌరీ పంచాక్షరి లేకుండా ఏ మంత్రము అర్హత లేదు స్త్రీకి, చేయడానికి వీల్లేదు. 2 ఆ గౌరీ పంచాక్షరితో మంత్రోపదేశం చేయడానికి కొన్ని మంత్రాలు ఉపదేశించడానికి చాలా తేడా ఉంటుంది. మంత్రం అనేటువంటిది స్వరాక్షర పదవృత్తవర్ణాలతో ఉంటుంది. అది శబ్ద జ్ఞానం అనేటువంటిది లేని చోటు దాన్ని మనం ఉచ్చరించకూడదు. ఎందువల్లనంటే ఓం ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపోతప్యత సర్పాన సృజతసో కామయత అనుంది. ఇదంటే ఎవరికి రాదనుకుందాం. ఈ మంత్రం తీసి పక్కన పెడదాం కాసేపుని. అందరికీ తెలిసింది ఏదైనా ఒక మంత్రం చూసుకుందాం. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని చెప్పబడింది. అంటే ఇప్పుడు నా తల సరిగ్గా చూస్తే నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఏ మంత్రం పైకి ఉంటుందో ఏ మంత్రం కిందకు ఉంటుందో తల అలా మాకు అభ్యాసం అలా ఇస్తారు. తల ఇలా పట్టుకొని శంభవే చ మయో భవే చ అలా చెప్తారండి. అలా చెబితే కానీ అది నిలబడదు మాకు. ఆ బాగా అలవాటు అయిన తర్వాత అసలు తలకాయ యుగది ఇంకా ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకర అది 4 మీద స్వరం వచ్చేస్తుంది. చెప్పి నేర్పేటప్పుడు మాత్రం ఆ తల మీద చెయ్యి ఇలా పెట్టి ఆ అక్షరం ఎలా వస్తుంది, శం శంభవే చ
మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ. ఇలా దానికి ఒక ప్రాధాన్యత ఉంటుందండి. ఎలా పడితే అలా చెప్పేసేసుకుంటూ నేను కూడా నలుగురికి ఉపదేశం చేస్తానంటే ఉభయభ్రష్టత్వం చెందుతారు. అంటే ఇద్దరు అంత కష్టపడి మాకు చెప్తారు ఇవన్నీ కూడా. అది అలవాటు అవగా 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 ఎలా వస్తుందంటే చివరికి నమస్యం భవే చ మయో భవే చ. దానికి తగ్గట్టుగా మేము తలకాయ ఊపుతున్నప్పుడు ఒక్కోసారి మాకు తలనొప్పులు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే జన్మలో ఆ మంత్రం మర్చిపోలేం. ఇప్పుడు తలకాయతో మాకు సంబంధం లేదు. ఓం నమస్యం భవే మయో భవే నమస్యం నమ శివ అంటే అటు చూస్తూ ఎటైనా చూస్తూ ఆ మంత్రం ఒక అక్షరం కూడా తప్పకుండా స్వరం తప్పకుండా మేము వాళ్ళు చెప్పగలుగుతాం. దానికి సుమారుగా ఒక విధానం అంటే ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. అది మీరు నేర్చుకోవడానికి 4 రోజులు పడుతుందండి. ఒక్కొక్క క్వశ్చన్లో సుమారుగా ఒక్కొక్క దాంట్లో 30 ఆన్సర్లు 40 ఆన్సర్లు 50 ఆన్సర్లు ఉండొచ్చు. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. అంత తాపత్రయ పడతాను దీనికి. అది మన ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటావు నమ శివాయ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాంటే కుదరదు కదండి. మంత్రం ఉపదేశానికి అర్హత కాదు. శ్లోకం చేసుకోండి. మంత్రం ఉపదేశం ఇవ్వాలి అన్న స్త్రీకి ముందు గౌరీ పంచాక్షరి. అది కూడా ఎవరు ఇవ్వాలి? నేను వచ్చేస్తానే మీకు ఇచ్చేస్తాంటే అవదండి. 1 మీ తండ్రి గారు, 2 మీ భర్త గారు, 3 మీ కుమారుడు. ఇంతే. మరి పెళ్లి కాని వాళ్ళకి తండ్రి లేకపోతే ఒక వ్యక్తిని తండ్రి ధానంలో కూర్చోబెట్టి తండ్రి స్థానాన్ని ఇచ్చి తీసుకోవాలి. అలా కాకుండా నేను ఇక్కడ కూర్చొని నేను మీకు ఈ ఒక్క బీజాక్షరం చెప్పేస్తాను, ఇదే నేను ఉపదేశం చేస్తున్నాను మీ అందరికీ కూడా, ఈ బీజాక్షరం మీరందరూ కూడా పఠించండి అంటే భ్రష్టత్వం చెందుతుంది. బీజాక్షరము అని అంటేనే నిలబెట్టేసేది పడేసేది. దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కత్తికి ఒకవైపే పదులు ఉంటుంది, కొన్ని బీజాక్షరానికి 2 వైపులా పదులు ఉంటుంది. దాన్ని ఏమాత్రం అజాగ్రత్తగా వాడినా అక్కడతో జీవితం ఎండైపోతుంది. జాగ్రత్తగా వాడితే ఎండైపోతున్న జీవితం కూడా మళ్ళీ వస్తుంది. మీకు ఈ మంత్రంలో బలం కావాలంటే ఒక విషయం చెప్తే మీరు ప్రయత్నం చేయండి. చూసేటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసుకోనండి. అంటే ఒక మంత్రాన్ని మనం జాగ్రత్తగా చేస్తే దాని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ మంత్రోపదేశాలు దేనికి, జపాలు ఎందుకు చేయాలి, అనుష్ఠానాలు ఎందుకు చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అని అనిపిస్తుంది కదా. ఎవరైనా పూర్తిగా ఒక 42 రోజులు ఒక విధానం, 42 రోజులు ఒక విధానం, రెండు తీసుకోండి. అక్కడికి 84. ఈ 84కి 16 కలపండి, 100కి 8 కలపండి, 108. ఓకే, దానికి ఒక్క 3 కలపండి, 111 రోజులు. 111 రోజులు ఒక మంత్రం తీసుకొని మీరంత కట్టెపుల్ల మట్టి తీసేసి పెట్టి ప్రతిరోజు మీకు వచ్చింది ఓం నమ శివాయ అనుకుందాం. చక్కగా దృష్టి అక్కడ పెట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే పెదాల నుంచి బయటికి రావద్దు మంత్రం లోపల. మానసిక జపం మనస్సుతోటే ఉండాలి. మనస్సులో చేయాల్సిన జపం బయటికి చేస్తే మారణంతో సమానం అది. కాబట్టి లోపల మనస్సులో దృష్టి కేంద్రీకరించి మీరు చేసి 1100 సార్లు చేయండి. ఆ చెక్క మీద నీళ్లు పోయండి. అలా 111 రోజులు పోయండి. దాని మీద మొక్క వస్తుంది. జీవం లేని పొల్ల. మరి మంత్రం అదే కదండి. మంత్రంలో ఉన్న గొప్పతనం అదే కదా. దేనికైనా జీవాన్ని ధారపోసేది. దేనికైనా జీవాన్ని ధారపోసేది. ఇప్పుడు ఒక్కోసారి గుండె ఆగిపోయింది అంటారు కదా, అదేదో ఇట్లా పెడతారు, ఇట్లా రాసి పెట్టంగానే అని ఒక్కొక్కసారి అది ఎట్లా వస్తుంది. దాన్ని నమ్ముతారు, దీన్ని నమ్మరు. ఎందువల్లనంటే దీనికి కఠిన శ్రమ అవసరం. కాబట్టి ఎవడ భర్తాలు తలనొప్పి అంటారు. అంటే ఒక మంత్రోపదేశం వలన ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వచ్చు, సక్రమంగా ఉపయోగించేస్తారు. అందుకనే ఎవరికి పడితే వాళ్ళకి మంత్రోపదేశం ఇవ్వకూడదు, అర్హత చూసుకోవాలి. అయిన దానికి కాని దానికి నేను ఇచ్చేస్తాను, నేను చెందేస్తాను చెప్పకూడదు. ఎవరికి వినవద్దు, తీసుకోవద్దు అని ఎందుకు చెప్తాము అని అంటే ఇది మేము ఉపదేశం తీసుకోవడానికి మెల్లో యజ్ఞోపవీతం కాలత్రయము ఉంటుందమ్మా. 3 కాలాలు సంధ్యావందనం చేసుకోవాలి. ఆ సంధ్యావందనంతో పాటు మా మంత్రానుష్ఠానాలు మొత్తం అంతయు కూడా మాకు కూడా సావిత్రి మంత్రం ఉపదేశం చేసిన తర్వాత 2వ మంత్రం ఉపదేశం చేయడానికి కనీస మాత్రం తక్కువలో తక్కువ అనుకుంటే మా ఇళ్లలో కొన్ని చోట్ల, అందరి ఇళ్ళలో చెప్పను, మా ఇళ్లలో కొన్ని చోట్ల సుమారుగా 18 సంవత్సరాలు వినబడుతుంది. 18 సంవత్సరాల
వామ్మో. సుమారుగా అంటున్నాను అందుకనే. ఎందుకనండి? చతుర్వింశత్యక్షర మంత్రోచ్చారణ ఏదైతే మీకు చెప్పారో ఆ ఒక్క మంత్రం 24 లక్షల సార్లు నువ్వు చేయగలగాలి. ఎన్నిసార్లు? 24 లక్షలు. 24 లక్షల సార్లు నీకు 24 అక్షరాలు అది. ఆ 24 అక్షరాల మంత్రాన్ని 24 లక్షల సార్లు నువ్వు చేయగలగాలి. నీకు రెండవ మంత్రం అర్హత కావాలి అంటే ఇదంతా చేయడానికి అన్ని సంవత్సరాలు పడుతుందా? పడుతుంది. ఎందువల్లంటే మా సంధ్యావంతంతో పాటు మాకు విడిగా ఇంకా మంత్రాలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదండి. వేదం చదువుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. దాని మీదే కూర్చుంటే అన్ని సంవత్సరాలు పట్టదు. దాని మీదే కూర్చుంటే ఒక రోజుకి 10-12 వేల నుంచి చేయలేమండి. ఒక రోజుకి 12,000 వరకు. 10-12 10 వేసుకోవాలి, 12 కూడా వేసుకోకూడదు. 10,000 అంటే నెలకి ఎంత అయినాయి? నెలకి 3 లక్షలు. ఏ పని పెట్టుకోకుండా ఒక్కొక్కటి 24 లక్షలు. మళ్ళీ 24లో అంటున్నారా? 24 అక్షరాలు కలిపి 24 లక్షలు చేయాలి. కలిపి మొత్తం కలిపి 24 లక్షలు. 24 అక్షరాలు చేయాలి. చెయ్యాలి అంటే సరిపోదమ్మా. ఏ పని చేయకుండా దాని మీదే కూర్చుంటా నేను అని అంటేనే సుమారుగా మనకు 8 నెలలు పడుతుంది. ఏ పని చేయకుండా అక్కడే కూర్చుంటాను అంటే. కానీ చిన్నప్పటి నుంచి చదువు ఉంటుంది, సంవత్సరానికి ఇంత సబ్జెక్ట్ ఇవ్వాలంటుంది. ఇవన్నీ చేసుకుంటూ మేము వెళ్ళాలి అని అంటే 8-9 సంవత్సరాల్లో ఒక వేదం పూర్తి చేయాలి. ఈ వేదం పూర్తి చేయడానికి ఒక రోజుకి దగ్గరగా 16 గంటల సమయం ఉంటుంది. 16 గంటలు ఇచ్చి చదువుకుంటూ ఆ జపం చేసుకుంటూ వెళ్తే అప్పటికి మాకు 18 సంవత్సరాల తర్వాతకి 24 లక్షలు ఇంచుమించుగా పూర్తవుతుంది. అప్పుడు మాకు వీడు సిద్ధి పొందాడు అంటే ఆ మంత్రాన్ని సిద్ధి పొందాడు, సిద్ధి కలిగింది మంత్రం అని చెప్పి రెండో మంత్రం ఇస్తారమ్మా. అక్కడి నుంచి ఇక ఆరాంసే వెళ్ళిపోవచ్చు. కొన్ని విధానాలు ఏం చేస్తారంటే ఉపనయనం అయిపోగానే ఇక వాళ్ళు వేరే పనులు పెట్టుకోకుండా కూర్చుని అక్కడే కూర్చుని జపం చేసుకుంటుంటారు పై మంత్రాల కోసం. వాళ్ళని మంత్రానుష్ఠాన పరులు అంటారు. ఇలా ఉంటుందమ్మా. అందుకనే అంత తొందరగా ఉపదేశం లేకుండా ఏ మంత్రము ఎవరికి ఇవ్వవద్దు, ఏ మంత్రము చదవవద్దు, శ్లోకాలు చదువుకుంటాం, మంత్రం చదవద్దు ఎందుకంటాం ఇదే కారణం. అది. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా